जीवन का राजा हुआ ಎಲ್ಲರಿಗೆ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ದೇವರ ಮಕ್ಕಳೇ, ఆయన ఒక్కరికి కాదు, ఆయన సర్వ మానవాళికి సర్వ లోకానికి ఆయన ಬ್ರಹ್ಮ ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ದೇವರ ಮಕ್ಕಳೇ, ಒಬ್ಬರಿಗೆ ದೇವರಲ್ಲ, ಎಲ್ಲರಿಗೆ ಸೃಷ್ಟಿಕರ್ತ ಆತನ యేసు ప్రభు ಎಲ್ಲರಿಗೆ ದೇವರು. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన సృష్టికర్త అయ్యుండి మానవుడిగా ఈ లోకంలో జన్మించారు. ದೇವರ ಮಕ್ಕಳೇ, ಆತನ సృష్టికర్త ఈ లోకದಲ್ಲಿ చేసిన పాపల కారణంగా ప్రభువైన యేసు క్రీస్తు శరీరానికి కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಾವು ಶರೀರದಲ್ಲಿ ಪಾಪ ಮಾಡಿಸలేదు. ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಏನಂದ್ರೆ అతనికి మై ತುಂಬ గాయ ఆగి ಹೊಡೆದರು. ದೇವರ ಮಕ್ಕಳೇ, ఈ లోకంలో మన ముఖముతో మనం చేసిన పాపల కారణంగా ప్రభువైన యేసు క్రీస్తు ముఖము పైన ఉమ్మివేయబడింది. ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಾವು మారినంద ఎవరిన ಮಾಡಿన పాపలేదు. యేసు స్వామి మారి మీద ఉగులుసుకున్న దేవర మక్కలే, ఆ విధంగా ప్రభువైన యేసు క్రీస్తు శిలువలో మనందరి యొక్క పాపల కొరకు ఆయన మరణించారు. ఎందుకు మరణిస్తూ వచ్చినాడు, ఆయన ఎందుకు కలువరిలో సిలువ వేయబడుతూ వచ్చినాడు? ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಯಾಕೆ ಬಂದರ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮತ್ತ ಸಿಲ್ಬೆದಲ್ಲಿ ಯಾಕೆ ಪ್ರಾಣ ಕೊಟ್ಟರಂದ್ರೆ, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపంలో ఉంటూ వస్తున్నారు, పాపంలో జీవిస్తూ వస్తున్నారు, పాపంలో మరణిస్తూ వస్తున్నారు. ಇಲ್ಲಿ ಇದ್ದಿನವ್ರು ಎಲ್ಲರೂ ಏನಂದ್ರೆ ಪಾಪದಲ್ಲಿ ಶಾಪದಲ್ಲಿ ಹಾರ ಮತ್ತೇನಂದ್ರೆ ಪಾಪನಿಂದನೇ ಅವರು ಮರಣ ಆಗ್ಲತ್ತಾರ. ದೇವರ ಮಕ್ಕಳೇ, ఆ పాపం నుంచి విడిపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ విడిపించుకోలేరు. ಆ ಪಾಪನಿಂದ ಹೊರಗಡೆ ಬರ್ಬೇಕಂದ್ರೆ ದೇವರ ಮಕ್ಕಳೇ ನಿಮಗೆ ಆಯ್ತಾಗಿಲ್ಲ. ಪಾಪನಿಂದ ಹೊರಗಡೆ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಬಹಳ ನೀವು ದೇವರ ಮಕ್ಕಳೇ, ಯೇಸು ಕ್ರಿಸ್ತು ದೇವರ నుంచి ప్రభు గురించి సత్య సువార్త నిಮಗೆ ಹೇಳ್ತಿದ್ದೆ. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఎవరు అనంటే ఆయన యుగ యుగములకు దేవుడైన మహా గొప్ప దేవుడై ఉన్నాడు. ದೇವರ ಮಕ್ಕಳೇ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಯಾರಂದ್ರೆ ದೇವಾತಿ ದೇವರಿಂದ ಯಾವಾಗ ಕೂಡ ನಮ್ಮ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరు అనంటే ఆయన సృష్టికర్త అయిన మహాదేవుడై ఉన్నాడు.
प्रभु येसु अन्नाले रक्षा సో నేను ఆ పాపముల కోసం ఆయన చనిపోయి తిరిగి 3 రోజులు వచ్చి ఉన్నాడు. ನೀ ಮಾಡಿನ ಪಾಪಗಳು ನಾ ಮಾಡಿನ ಪಾಪಗಳು ಸರಿದು ಸಿದ್ಧದಲ್ಲಿ ಸತ್ತಾರ ಮತ್ತು 3 ದಿನಕ್ಕೆ ತಿರುಗಿ ಅಂತಾರೆ ದೇವರ ಮಕ್ಕಳು. ఇలా చూస్తూ ఉన్నాగా పెద్ద పెద్ద పేరు యాక్టివ్గా చనిపోతున్నారు కానీ వాళ్ళ సమాధి మాత్రం తిరిగి లేవలేదు. ದೇವರ ಮಕ್ಕಳ ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ದೊಡ್ಡ ದೊಡ್ಡವರೇ ಕೂಡ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಯಾರು ಕೂಡ ಇವತ್ತಂಗಿಲ್ಲ. ಇವತ್ತು ಎತ್ತಿನ ದೇವರೆಂದರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಾತ್ರమే. కానీ యేసు సమాధి మాత్రమే తిరిగి లేచి ఉన్నది. మరి మాత్రం ಹೇಳ್ತಾ ಇದ್ದ ದೇವರ ಮಕ್ಕಳೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ದೇವರ ಸಮಾಧಿ ಮಾತ್ರమే ತೆರೆದ. ఆయన సమాధి ఎందుకు తిరిగి లేచినంటే ఆయన జీవం ఉన్నది కనుక ఏ పాపము చేయకుండా ఆయన నీతిగా జీవించాడు కనుక ఆయన సమాధి తిరిగి లేచి ఉన్నది. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಮಕ್ಕಳೇ ಆತನ ಸಮಾಧಿ ತೆರೆದ ಅಂದ್ರೆ నీతి యథార్థంగా జీవించిన దేవర యేసు స్వామి. అందుకే ఆయన దేవుడయ్యాడు, అందుకే ఆయన నిజమైన దేవుడయ్యాడు. ಯಾಕಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಯೇಸು ಪ್ರಭು ಯೇಸು ಸ್ವಾಮಿ ದೇವರಾಗ್ಯಾರ. ಅದಕ್ಕೆ ಅಂದ್ರೆ ಅದು पाप नहीं मर रहे हैं तो यीशु मसीह आशीर्वाद देने वाला है. पाप से जीने के वालों को यीशु मसीह का आशीर्वाद नहीं मिल रहा है. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పుట్టుక ఒక సాదృశ్యం ఏంటంటే మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయని. यीशु मसीह गईगो आया बोले तो तुम्हारे लिए मेरे लिए यहाँ पर ऐसे वालों को ये पाप से मिटाने के लिए दर्द से बचाने के लिए यीशु मसीह दुनिया में आया है. ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಕಲ್ವರಿ ಶಿಲುಬೆ ಮೇಲೆ ತನ್ನ ಪರಿಶುದ್ಧ ರಕ್ತವನ್ನು ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ್ದಾನೆ. నువ్వు చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలపుల క్రియ ద్వారా ఈ లోకంలో తాను చేసే ప్రతి పాపానికి ఆయన మీద కట్టాడు. అందుకే ఈ భూలోకానికి వచ్చాడు. ನಾವು ನೋಡುವಂತ ನೋಟವಾಗಲಿ, ಮಾಡುವಂತ ಆಲೋಚನೆಯಾಗಲಿ, ಅವರು ನಡೆಸುವಂತ ಪ್ರತಿಕ್ರಿಯೆಗಳಾಗಲಿ ಇವೆಲ್ಲ ಪಾಪ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅದನ್ನು ತನ್ನ ಮೇಲೆ ಹೊತ್ತುಕೊಂಡು ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸತ್ತಿದ್ದಾನೆ. ಯೇಸು ಪ್ರಭು तो तुम्हारे लिए, मेरे लिए, आप सबके लिए उन्होंने पाप से बचाने के लिए यीशु मसीह कुर्बान हो गया है. ఆయన పవిత్రుడిగా పుట్టినాడు. ఆయనలో ఏ పాపము లేదు. ये दुनिया में हंसे वाले पूरे पाप में जी रहे हैं, मगर यीशु मसीह एक ही आदमी है, पवित्र के साथ जी रहे हैं. ఆయన రక్తము పవిత్రమైనది. ఆ రక్తంతోనే మన పాపాలను కడుక్కోవాలి. यीशु मसीह का खून से अपन को पापों को क्षमा मिलेगा. అయితే వీరందరూ కూడా ఈ రోజు రక్షింపబడాలని ఒక సువార్త మీ దగ్గర తీసుకొచ్చినారు. आप सब भी यीशु मसीह के आपके पापों को बिताने के लिए ये वचन आपके सामने सुन रहा है. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ये वचन यीशु मसीह పాపాలన్నీ కడిగి పరలోక రాజ్యానికి తీసుకెళ్లాడని మాతో మాట్లాడియడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినాం. हम सबको यहाँ पर यीशु मसीह लेकर आए. देखो मतलब तुम्हारे लिए, मेरे लिए यीशु मसीह
मसीह क्रूस पे कुर्बान हो गया है, वो कुर्बान के हिसाब से तुम्हारे मेरे पापों को मिटाने के लिए यीशु मसीह 2000 साल पहले आकर यहाँ पर कुर्बान हो गया है। యేసుక్రీస్తు ప్రభు శిలువలో మార్గము మనకు కనబడుతుంది. యేసుక్రీస్తున రక్తము శిలువ ಮೇಲೆ ಸುರಿಸಿದ ಪಟ್ಟ ರಕ್ತವೇನು ಮಾರಕೂడదు. ఆయన పుష్క బలి పశువులాగా ఆయన మనందరి కొరకు ఆయన మరణించారు. ಆತ ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಶಿಲ್ಬ ಮೇಲೆ ಬಲಿಯಾಗಿದ್ದಾನೆ. మన యొక్క ప్రత్యేకమైన పాపములను క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ನಮ್ಮ ಪಾಪವನ್ನು ಕ್ಷಮಾಪಣೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಯೇಸು ಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ. మీరందరూ కూడా చూస్తున్నారు. ಈ ಫಿಲ್ಮ್ ನೋಡಿದಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯದಲ್ಲಿ ನೀವೆಲ್ಲರೂ ನೋಡಿದ್ದೀರಾ. యేసుక్రీస్తు ప్రభు శిలువలో రక్తం కారుస్తూ మీరందరూ కూడా సందేశాలను దృశ్యాలను మీరు చూశారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತ ಶಿಲ್ವೆ ಮೇಲೆ ಚೆಲ್ಲುವುದು ನೀವೆಲ್ಲರೂ ಕಣ್ಣಾರೆ ನೋಡಿದ್ದೀರಾ. ఆ విధంగా శ్రమలు పొంది దెబ్బలు పొంది రక్తం కార్చిన వారు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ಆ ರೀತಿ ಶಿಲ್ವೆ ಮೇಲೆ ತನ್ನ ಪರಿಶುದ್ಧ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿ ಆ ರೀತಿ ಘೋರವಾದ ಮರಣವನ್ನು ಹೊಂದಿರುವಂತ ಈ ಲೋಕದಲ್ಲಿ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಯಾವನೂ ಇಲ್ಲ. ఆ విధంగా ఆయన రక్తము కార్చి దెబ్బలు ఎందుకు తిన్నారో తెలుసా? ಆತನು ಯಾಕೆ ಆ ಶಿಲ್ಬೆ ಮೇಲೆ ಅಂತ ಭಯಂಕರವಾದ ಶಿಕ್ಷೆ ಅನುಭವಿಸಬೇಕಿತ್ತು ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೆಯಾ? ఆయన ఏదైనా తప్పు చేసి పాపము చేసి